హలో నమస్తే సలాం వాలేకుం మీ అందరికీ ఎవరెస్ట్ మసాలా వారేవా వంటలు పవర్డ్ బై న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్కి స్వాగతం సుస్వాగతం. వెజిటేరియన్ వంటకాలు అంటే మన అందరికీ చాలా ఇష్టం. అందులో మన తెలుగు వాళ్ళకి ఇష్టమైన కూరగాయల్లో వంకాయ, బెండకాయ ఇవన్నీ ఇష్టం. అయితే బెండకాయ మనం ఈరోజు కొంచెం నార్త్ ఇండియన్ స్టైల్ అంటే వాళ్ళు ఏంటి బెండకాయని కొంచెం అంత పులుపు తాకిస్తారు. ఈ పులుపులో ఎన్నో రకాల పులుపులు ఉంటాయి, కానీ నాకు ఇష్టమైన పులుపు ఏంటో తెలుసా? దానిమ్మ గింజల పొడి. దీన్ని అనార్దానా పొడి అంటారు. మనకి ఈ అనార్దానా పౌడర్ మార్కెట్లో మనకు దొరుకుతుంది. ఇది కొంచెం తిన్నామనుకోండి కొంచెం తీతీగా పులపులగా ఉంటుంది. దీంతో వేసి బెండకాయ వేపుడు చేసుకుంటారు, చాలా రుచిగా ఉంటుంది. సో మరి అనార్దానా భేండి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మనం కడాయిలో కొంచెం నూనె తీసుకుందాం. మనం ఏమన్నా వేయించుకోవాలంటే ఫస్ట్ ఉల్లిపాయలు వేయించి తర్వాత వేరే కూరగాయలు వేస్తాం. కానీ ఇలా బెండకాయ, వంకాయ ఇలా చేసేటప్పుడు ఉల్లిపాయలతో వేసుకుంటే చక్కగా రెండు వేగుతాయి. కాబట్టి ఫస్ట్ నూనెలో జీలకర్ర వేసుకుందాం. జీలకర్ర కొంచెం అంత చిటపట్లాడిన తర్వాత ఈ బెండకాయ ముక్కలు కూడా ఎలా కట్ చేయాలి అంటే దాంట్లో లోపలున్న భాగం ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వాలి. అంటే ఇప్పుడు ఇది బెండకాయ, ఈ బెండకాయని మనం సగంగా కట్ చేసామనుకోండి దానికి మసాలా తాకదు. అయితే ఎలా కట్ చేయాలా? ఒక కొన నుంచి మరో కొనకి కట్ చేసినప్పుడు ఇప్పుడు చూడండి ఎలా ఉందో, చక్కగా మన బెండకాయలో మసాలా అంతా పట్టుకుంటుంది. చూసారు కదా, ఇలాంటి చిన్న చిన్న టెక్నిక్సే రెస్టారెంట్లో చేస్తూ ఉంటారు. మనం ఏంటి బాగుంది అనుకుంటాం, కానీ ఇంటికి వచ్చి తిన్నా కానీ బెండకాయ ఇలా కట్ చేసేసుకుంటాం. కాదు, ఇలా కట్ చేసుకొని తర్వాత ఈ వేడి నూనెలో మనం బెండకాయ వేసేసుకుందాం. ఈ బెండకాయతో పాటు మనం వెల్లుల్లి చక్కగా కొంచెం సన్నగా చాప్ చేసి అలాగే దీంట్లో ఉల్లిపాయలు కూడా వేసుకుందాం. దీంట్లో చిటికెడంతా ఉప్పు కూడా వేయాలి, అలాగే కొంచెం పసుపు. కావాలంటే ఇందులో పచ్చిమిరపకాయలు కూడా వేసేసి ఇవన్నిటిని కలిపి వేయించుకుందాం. ఇలా వేయించుకోవడం వల్ల ఈ ఉల్లిపాయలు కూడా వేగి ఈ మసాలా లాగా పడుతుంది. అయితే దీనిపైన మూత పెట్టకుండా ఇలా ఓపెన్ చేసే ఈ బెండకాయల్ని వేయించుకుందాం. సో ఇలా ఒక 4-5 నిమిషాల పాటు స్లోగా వేయించుకోండి. మీ బెండకాయ మూత పెట్టకపోతే మంచి కలర్ కూడా ఉంటుంది, మళ్ళీ ఉల్లిపాయలు కూడా కొంచెం కలర్ వస్తుంది. అప్పటిదాకా ఇలా కుక్ చేసుకుందాం. బెండకాయల్లో మనందరికీ తెలుసు జిగురు ఉంటుందని. ఈ బెండకాయలో ఉన్న జిగురుని మనం మంచిగా కుక్ చేస్తే అదే నీళ్ళల్లో అలా సూప్లో కుక్ చేసుకుంటే ఆ జిగురు కొంచెం మారి ఒక మంచి టెక్స్చర్ ఇస్తుంది. మన దేశంలో కాదు కానీ విదేశాల్లో గోంబో ఇలాంటి రకరకాల సూపులు చేస్తారు, అందులో బెండకాయ చాలా ఇష్టంగా వాడతారు. ఆ సూప్కి ఆ టెక్స్చరు, ఆ రుచి అనేది బెండకాయతోటే వస్తుంది. ఈ బెండకాయలతోటి రొయ్యలు, సీ ఫుడ్ అన్నీ వేసి చేసుకున్న సూపు భలే అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా మీకు ఒకరోజు అది కూడా చేసి చూపిస్తాను. ఈ బెండకాయల్లో మనం ఫస్ట్ కడుక్కోవాలి అంటే ముక్కలు కట్ చేసిన తర్వాత కడగకూడదు, ఎందుకంటే దాంట్లోకి అంతా నీళ్ళు వెళ్ళిపోతాయి. మనం వండుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ఎప్పుడైనా బెండకాయలు మొత్తంగానే కడిగేసి కావాలంటే తుడుచుకొని తర్వాత కట్ చేసుకోవాలి. ఎప్పుడు కట్ చేసి ఈ బెండకాయల్ని నీళ్ళల్లో కడగకూడదు. ఇలా నూనెలో వేగుతున్నప్పుడు దీనికి కొంచెం అంత జిగురుగా ఉన్నది కూడా పోతుంది. ఇంకొకటి ఏంటంటే మనం ఈ బెండకాయ ఇలాంటివి కుక్ చేసేటప్పుడు ఎక్కువగా ఒక చిన్న దాంట్లో చేయమాకండి. పెద్ద ముగ్గుల్లో కొంచెంగా వేసుకొని చేసుకుంటే మీకు వేపుడు చాలా ఈజీగా ఉంటుంది. ఈ బెండకాయలు పర్ఫెక్ట్గా అయిందా అంటే మనం ఉల్లిపాయలు చూస్తే మనకు తెలిసిపోతుంది. ఇప్పుడు చూడండి ఉల్లిపాయలు కూడా కొంచెం అంత ఎరుపు రంగు వచ్చింది. ఇప్పుడు మనం ఇందులో కారపొడి, కొంచెం అంత ధనియాల పొడి, అలాగే దీంట్లో కొంచెం అంత పుట్నాల పొడి కూడా వేసుకుంటే మన బెండకాయలకి చక్కగా మసాలా పట్టేస్తుంది. ఇప్పుడు చూడండి మన బెండకాయలు భలేగా రెడీ అయిపోతాయి. లాస్ట్లో మనకి ముఖ్యంగా ఈరోజు మనం ఫ్లేవర్ ఇవ్వాలనుకుంటున్న అనార్దానా పౌడర్. మరోసారి అనార్దానా పౌడర్ అంటే ఏంటి? దానిమ్మ గింజలతో చేసుకున్న పొడి. కొంచెం పుల్లగా కొంచెం తీయగా భలేగా ఉంటుంది. ఈ అనార్దానా కొంచెం అంత నలుపు రంగుగా ఉంటుంది. మరి దీన్ని వేసుకొని మనం కలిపేసుకుందాం. అయితే అనార్దానా వేసిన తర్వాత ఎక్కువసేపు కుక్ చేయాల్సిన పని ఏం లేదు. ఇలా వేసిన తర్వాత దీన్ని కొంచెం కలిపేసుకొని పర్ఫెక్ట్ మన అనార్దానా భేండి రెడీ అయిపోయింది. దీని మీద కొంచెం అంత కొత్తిమీర, కావాలంటే కొంచెం అంత నిమ్మరసం జరుపుకొని సర్వ్ చేసుకుందాం. ఇందులో లాస్ట్లో కొంచెం కొత్తిమీర ఎక్కువ వేసేసుకొని ఇప్పుడు దీన్ని వడ్డించేసుకుందాం.
ఇక్కడ ఈ మూకుడు నల్లగా అయిపోయింది, లోపల ఉన్న మసాలా కూడా నల్లగా కనిపిస్తుంది. కానీ ప్లేట్లో వేసుకుంటే మీకు దాని అసలు రంగు కనిపిస్తుంది. చూడండి, బెండకాయ అనార్దానా రెడీ. ఇది మనం అన్నంతో తినొచ్చు, రొట్టెలతో తినొచ్చు, దేంతో తిన్నా చాలా బాగుంటుంది. అది ఏం అక్కర్లేదు నాకైతే. ఈ బెండకాయ ఎంత టేస్టీగా ఉంటుందంటే చాలా చాలా బాగుంది. అనార్దానా బేండి తయారు చేయ విధానం: ఒక ప్యాన్లో నూనె వేడి చేసి జీలకర్ర వేసి అది వేగిన తరువాత బెండకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, పసుపు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి ఒక 5-6 నిమిషాల పాటు స్లోగా వేయించుకోవాలి. తర్వాత కారపొడి, ధనియాల పొడి, పుట్నాల పొడి వేసి కలిపి దానిమ్మ గింజల పొడి వేసి మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చివరిగా కొత్తిమీర, నిమ్మరసం వేసి సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. కట్లెట్ ఎన్నో రకాలు చేసుకుంటాం. చాలాసార్లు కూరగాయలు అన్నీ ఉడకబెట్టేసి దాంట్లో నీళ్లు పిండేసి కట్లెట్స్ చేస్తారు. కానీ నాకు అట్లా ఇష్టం ఉండదు. అంటే దాంట్లో మాయిశ్చర్ తీసేస్తే కొన్ని మంచి పౌష్టిక విలువలు పోతాయి. అయితే ఇంకో విధం ఏంటంటే పచ్చి కూరగాయలని చాప్ చేసేసి ఫైన్గా దాంట్లో ఒట్టి బంగాళదుంప ఉడకబెట్టి మనం కట్లెట్స్ చేసుకోవచ్చు. ఈరోజు మనం చేసేది అట్లాగే. క్యాబేజ్ చూడండి ఎంత ఫైన్గా చాప్ చేస్తాం. అలాగే ఈ క్యాబేజ్లో మనం కొంచెం క్యారెట్ కూడా ఫైన్గా చాప్ చేసి వేసుకుందాం. దీంట్లో పచ్చిమిరపకాయలు, కొత్తిమీర మీకు ఏది కావాలంటే అది వేసుకోవచ్చు. కానీ ఈరోజు పచ్చిమిరపకాయలు, అలాగే కారం కోసం కొంచెం చిల్లీ ఫ్లేక్స్, మరి కావాలంటే ఇందులో కొంచెం మిరియాల పొడి కూడా వేసుకుందాం. ఇందులో ఫ్లేవరింగ్ కోసం అంటే మనం టేస్ట్ కోసం కొంచెం ఉప్పు కూడా దీంట్లో వేసుకుందాం. ఫ్లేవరింగ్ కోసం హర్బ్స్. మీకు హర్బ్స్ గురించి ఇంకా ముందు ఈ సంవత్సరం రకరకాల వంటలు చేయబోతున్నాం. ఆ హర్బ్స్ గురించి మనం ఇంకా ముందు నేర్చుకుందాం. కానీ ఒక పిజ్జాలో మనకి పిల్లలకి పిజ్జా కనబడగానే ఆ సువాసనకే వాళ్ళు చాలా సంతోషపడతారు. దాన్ని ఒరిగానో అనే ఒక హర్బ్ ఉంటుంది. ఆ హర్బ్ కనుక మనం దేంట్లో వేసుకున్నా మంచి సువాసన వచ్చేస్తుంది. మనకు మార్కెట్లో కూడా ఇప్పుడు మీరు వెళ్ళి పిజ్జా హర్బ్ అని అడిగితే మార్కెట్లో మీకు దొరుకుతుంది. అది కూడా తెచ్చి కొంచెం వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకొని దీన్ని ముందుగా కలిపేసుకుందాం. దీంట్లో మరి బైండింగ్ కోసం ఏంటి, బంగాళదుంపని చక్కగా ఉడకపెట్టేశాను. ఈ ఉడకపెట్టిన బంగాళదుంపని కూడా మనం కొంచెం చిదిమి ఇందులో వేసేసుకుందాం. ఇందులో మీరు చేసినా కానీ కొంచెం తేమ అనేది ఉంటే కనుక కొంచెం బ్రెడ్ క్రమ్స్ ఉంటే అవి కూడా వేసేసుకుంటే సరిపోతుంది. ఈ కట్లెట్స్ చేసిన తర్వాత చాలాసార్లు గుడ్డులో ముంచి మనం ఫ్రై చేసుకుంటాం. అలా కాకుండా ఒట్టి వెజిటేరియన్ లాగా చేయాలంటే ఎలా చేయాలో కూడా చూసి తెలుసుకుందాం. అంతే, కొంచెం బ్రెడ్ క్రమ్ వేసినా ఇంకా ఇందులో కొంచెం అంత బైండింగ్ కావాలి. దానికి మనం మైదా పిండి కూడా కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం ఉండలుగా కట్టేసుకొని ఈ కట్లెట్ రూపంలో మార్చేసుకుందాం. అయితే కట్లెట్ ఎంత సైజు ఉండాలి? ఒకవేళ మన బన్ ఇంత ఉందనుకోండి, అంతకంటే పెద్దగా ఉంటే బాగోదు. ఆ సైజు ఉంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. కానీ ఇదే చికెన్ బర్గరు ఇంకేదని అనుకోండి, దానికంటే పెద్దగా చేసుకొని ఇటు అటు కనిపించేలా చేసుకొని తింటాం. కానీ రోడ్ల మీద చేసేవాళ్ళు వాళ్ళు మరీ అంత చేయరు కదా. ఇంత ఇది బర్గర్లో పర్ఫెక్ట్గా కూర్చుంటుంది. సో ఇలా చేసుకొని మనం ఎడ్జెస్ కూడా ఇలా దీన్ని రోల్ చేసుకుంటే మనకి ఎడ్జెస్ పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి ఎంత గుండ్రంగా వస్తుంది. ఈ కట్లెట్లు అయితే షేప్ ఇచ్చేసాం. అయితే దీన్ని మనం డైరెక్ట్గా చేసుకోవచ్చు. కానీ దీనిపైన కొంచెం అంత క్రిస్పీ టెక్స్చర్ రావాలి అంటే దీన్ని బ్రెడ్ క్రమ్లో దొర్లించి నూనెలో ఫ్రై చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. మరి వెజిటేరియన్ అయితే ఎలా? నాన్ వెజిటేరియన్స్ అది అయితే వాళ్ళు గుడ్లో ముంచేస్తారు. వెజిటేరియన్ కూడా చాలా సింపులే. ఇదివరకు ఎన్నోసార్లు చూపించాను. కొంచెం అంత మైదా, కొంచెం అంత కార్న్ ఫ్లవర్ అంటాం కదా తెల్లది, అది వేసేసుకొని దీంట్లో మనం కొంచెం నీళ్లు పోసుకొని దీన్ని లైట్ తెలుసు కదా మనకి, అలా కొంచెం చేసుకోవచ్చు. ఇది కనుక మీకు ఏంటి సరిగ్గా అంటుకుంటున్నట్టు అనిపించకపోతే కొంచెం వేడి నీళ్ళు పోసుకోండి ఇందులో, అప్పుడు మంచి కోటింగ్ వస్తుంది. మరీ ఎక్కువగా పల్చగా కలపద్దు, మరీ చిక్కగా ఉండద్దు. చిక్కగా కలిపారనుకోండి ఈ కట్లెట్లు మనం ఇందులో వేసి తిప్పుతుంటే విరిగిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మధ్యస్థంగా అంటే అటు ఇటు కాకుండా కలిపేసుకుందాం. బ్రెడ్ క్రమ్ కూడా బౌల్లో ఉంటే కష్టంగా, ఇది తిప్పేసుకుందాం. ఇప్పుడు ఈ కట్లెట్స్ని చాలా సింపుల్, దీన్ని జాగ్రత్తగా ఇందులో లైట్గా దొర్లించి దాన్ని ఇంకో పక్కకు కూడా చేసేసి తర్వాత
దీన్ని మనం తీసి బ్రెడ్ క్రమ్ని ఇలా పెట్టి దీన్ని అన్ని పైపులా ఈ బ్రెడ్ క్రమ్ని రోల్ చేసేయాలి. ఇప్పుడు ఈ కట్లెట్స్ రెడీ. మంచి షేప్ పాడవకుండా జాగ్రత్తగా చేసేసి పక్కన పెట్టేసుకుందాం. ఇలాగే మిగతావన్నీ కూడా సింపుల్. ఇందులో వేయడము, మంచిగా అన్ని సైడ్లు కోటింగ్ అయ్యేలా చూసుకోవడము, తర్వాత దీన్ని మనం బ్రెడ్ క్రమ్లో దొర్లించడము. బన్లో పెట్టుకోవడానికి ఈ కట్లెట్లు రెడీ అయిపోయినాయి. మరి డీప్ ఫ్రై చేయకుండా ఈరోజు షాలో ఫ్రై చేసుకుందాం. డీప్ ఫ్రై అంటే చాలా నూనె కావాలి, షాలో ఫ్రై అంటే కొంచెం నూనెలో ఫ్రై చేసుకోవడం. సో మరి కొంచెం నూనె పోసుకొని ఫ్రై చేసుకుందాం. మరి ఇది చేయడం కోసం మన న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్, ఇందులో omega-6 వైటమిన్ A, D కూడా ఉంటాయి. ఈ దాంట్లో మనం వేసుకుందాం. అయితే షాలో ఫ్రై అంటే నూనెలో ముంచి కాకుండా కొంచెం నూనెలో ఫ్రై చేసుకోవడాన్నే షాలో ఫ్రై అంటారు. మరి ఇది వేడెక్కిన తర్వాత మనం ఈ కట్లెట్స్ ఈ నూనెలో పెట్టేసి ఫ్రై చేసేసుకుందాం. ఇప్పుడు ఈ కట్లెట్ వేడెక్కినప్పుడు దాంట్లో కూరగాయలు స్టీమ్ లాగా అవుతాయి. మరి ఈ కట్లెట్స్ని మంచిగా కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఒక సైడ్ కుక్ అయిన తర్వాత మరో సైడ్ తిప్పి మళ్ళీ కుక్ చేసుకుందాం. 2 సైడ్స్ మనం కుక్ చేసుకొని పర్ఫెక్ట్గా కలర్ వచ్చేంత వరకు చేసుకుంటే భలే టేస్టీగా ఉంటాయి. మరి నూనె తిప్పేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా తిప్పండి. మన మీద నూనె పడకుండా చూసుకోవాలి. చూడండి కట్లెట్లు ఎంత సింపుల్గా, ఎంత ఈజీగా రెడీ అయిపోతున్నాయో. ఈ కట్లెట్లు మంచిగా ఫ్రై అయిన తర్వాత తీసి ఒక ప్లేట్లో పెట్టుకొని తర్వాత మన ఈ బర్గర్లో పెట్టుకొని తిని ఎంజాయ్ చేద్దాం. అయితే ఈ బన్లని ఇలా హోల్గా దొరికినప్పుడు కొంచెం కట్ చేసుకోవాలి. ఈ బన్లని కట్ చేసుకోవాలంటే ఇలా కట్ చేసి పెట్టుకుందాం. మరి చూడండి ఈ బన్లు అయితే కట్ చేసాం. కావాలంటే కొంతమంది దీనికి వెన్న పెట్టి మళ్ళీ వేడి పెనం మీద కుక్ చేసుకుంటారు. అవసరం లేదు, ఫ్రెష్గా ఉంది బ్రెడ్. మన ఈ వీధి బర్గర్ తయారు చేసేసుకుందాం. చాలామందికి తెలియదు కానీ మన ఆవాలతోటి మస్టర్డ్ సాస్ చేస్తారు. చాలా బాగుంటుంది. అది ఒక మంచి ఘాటుని ఇస్తుంది. ఆ ఘాటు కోసం నాకైతే చాలా చాలా ఇష్టం. తర్వాత ఇంకొకటి కొంచెం అంత ఘాటు మంచి టేస్ట్ ఇచ్చేది ఉల్లిపాయ, అలాగే టమాటాలు కూడా పెట్టుకోవడం వల్ల కొంచెం మనం తినేటప్పుడు బ్రెడ్ డ్రైగా ఉండి ఆ బర్గర్ కూడా డ్రైగా ఉందనుకోండి, ఇలా ఈ కూరగాయల వల్ల మనకి మంచి జ్యూసీగా ఉంటుంది. ఇంకొకటి కావాలంటే కుకుంబర్ కూడా పెట్టుకోవచ్చు. అయితే దీని మీద వెన్న కూడా వేసుకుంటారు. మరి నేను ఆల్రెడీ షాలో ఫ్రై చేశా కాబట్టి లేదు, దీనిపైన మంచిగా టమాటా కెచప్. సో మరి ఇప్పుడు మన ఈ కట్లెట్ని కూడా తీసి పెట్టేసుకుందాం. మరి దీనిపైన మన బన్ చూడండి, చేయడానికి ఎంత ఈజీయో. మన బర్గర్ రెడీ అయిపోయింది. చూడండి, దీన్ని చక్కగా ఇలా 2 బర్గర్లు పడిపోకుండా విడిపోకుండా పట్టుకోవడం కోసం ఒక టూత్ పిక్ లాగా అయితే ఒక క్యారెట్ మిరపకాయని అందంగా తయారు చేసి పెట్టాను. తర్వాత తినేటప్పుడు ఈ టూత్ పిక్ని బయటికి తీసేసి చక్క 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 తినేసేయడమే. పైన కరకరలాడుతూ లోపల అసలు క్యాబేజ్ వేసామా కాదు, ఏదో మంచి సువాసన వస్తుంది అనిపిస్తుంది. సో ఇలా చేసి మీరు కూడా ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా వారే వానండి. ఈరోజు భలే భలే బ్రేక్ఫాస్ట్లో మీ అందరి కోసం ఒక సింపుల్ అయిన పరాటా చూపించబోతున్నాను. అది కూడా క్యాబేజ్ శనగపప్పు వేసి. సో మరి ముందుగా కావాల్సింది శనగపప్పు. సో మరి శనగపప్పుని మీరు కొంచెం మెత్తగా మ్యాష్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. సో ఇక్కడ చూడండి, కొంచెం మెత్తగా మ్యాష్ అయ్యేంత వరకు ఉడికించుకున్నాను. మరి ఈ పప్పుని కొంచెం మరి చేయితో మ్యాష్ చేస్తే అవ్వదు కాబట్టి కొంచెం గ్రైండర్లో వేసుకొని ఒక్కసారి తిప్పుకుంటాను. లేదంటే మీరు చిన్న రోల్ ఉంటుంది కదా, అందులో కూడా మీరు దంచేసుకోవచ్చు. ఎలా కావాలంటే మీరు అలా చేసుకోండి. సో మరి నేను మాత్రమే ఈరోజు కొంచెం గ్రైండర్లో వేసుకుంటున్నాను. మరీ మెత్తగా పేస్ట్ చేయకూడదు, కొంచెం పప్పు ఉన్నా పర్వాలేదు. ఇందులో కాస్త పసుపు, అలాగే గరం మసాలా. ఈ పరాటా కొంచెం మసాలా పరాటా, సో గరం మసాలా ఎక్కువ, అలాగే ధనియాల పొడి,
అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం కారంగా అన్నాను కదా, సో అలాగే కారం ఎక్కువగా, మరి తగినంత సాల్ట్. మనం పిండి తడిపేటప్పుడు కూడా ఉప్పు వేసుకుంటాం కాబట్టి మీరు జాగ్రత్తగా సరిపోయేంత ఉప్పు వేసుకోండి. సో మరి ఇది ఒక్కసారి తిప్పేసుకుంటాను. చూడండి, నేను గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాను. మరి మెత్తగా చేసుకోకుండా కొంచెం బరకుగా చేసుకోండి. ఇందులో మనం ఈ క్యాబేజ్ తురుము, మరి చెప్పాను కదా క్యాబేజ్ శనగపప్పు అని, సో అలాగే క్యాబేజ్ తురుముని కూడా నేను చాలా మెత్తగా తురిమేసుకున్నాను. లేదంటే మీరు మెత్తగా చాప్ చేసుకున్నా పర్వాలేదు, మీకు ఎలా వీలైతే అలా చేసుకోండి. సో మరి క్యాబేజ్ ఇందులో వేసేసుకొని ఒక్కసారి మనం మిక్స్ చేసుకుందాం. మనం ఈ క్యాబేజ్ని ఉడికించుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నేను చాలా చాలా ఫైన్గా అంటే సన్నగా తురుముకున్నాను. సో చూడండి, నేను అసలు అంతకుముందుకి వాటర్ అస్సలు లేదు, కానీ క్యాబేజ్ వేయగానే కొంచెం మెత్తబడిపోయింది. సో మరి ఇది రెడీ అయిపోయింది. ఇది పక్కన పెట్టేసుకొని మరి పరాటా పిండి తడుపుకోవాలి కదా మనం. సో పరాటాకి పిండి తడుపుకోవడానికి మీకు ఎలాగో చూపించాను, చాలాసార్లు చూపించాను, అయినా కూడా ఇంకొకసారి చూడండి. కొంచెం అంత పిండి, మీకు తగినంత పిండి మీరు వేసుకొని కాస్త సాల్ట్, తగినన్ని నీళ్లు పోసుకొని సాఫ్ట్గా తడుపుకోవాలి. పిండి తడుపుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని ఒక 5 లేదా 10 నిమిషాల పాటు కంపల్సరీ రెస్ట్ చేసుకోవాల్సిందే. సో మరి ఇది ఒక 5 మినిట్స్ మనం రెస్ట్ చేసుకుందాము. తర్వాత మన శనగపప్పుని క్యాబేజ్ని ఇందులో పెట్టేసి పరాటాలు చేసేసుకోవటమే. పిండిని ఒక 5 మినిట్స్ నేను రెస్ట్ చేసేసుకున్నాను. రెస్ట్ చేసుకున్న తర్వాత ఇలా చిన్న ముద్దలుగా తీసేసుకుని మనం పరాటాలు రోల్ చేసుకోవటమే. చూడండి, సాఫ్ట్గా ఉంది. ఎప్పుడైనా పరాటాలకి సాఫ్ట్గా ఉండాలి. గుంటలాగా చేసేసుకొని సైడ్స్ మాత్రాన పల్చగా ఉండాలి, మరి మధ్యలో మాత్రాన ఇలా గుంట లావుగా ఉండాలి. మరి ఇందులో ఇప్పుడు మనం క్యాబేజ్ ఇంకా శనగపప్పు మిశ్రమాన్ని ఇందులో పెట్టేద్దాం. ఈ సీల్ చేసేసడం క్లోజ్ చేసుకుందాం. ఇప్పుడు కొంచెం పొడి పిండిలో అద్దేసుకొని మరి ఇది రోల్ చేసుకుందాం. పరాటా ముద్ద రెడీ అయిపోయింది. ఇప్పుడు కొంచెం సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువగా పొడిపిండి వేసుకోండి, పర్వాలేదు. పరాటాలకు ఎప్పుడైనా ఇలాగే వేసుకోవాలి. మనం బలం వేసి ఇలా ఇలా అన్నారనుకోండి, అప్పుడు లోపల ఉన్నదంతా బయటకు వస్తుంది. సో మెల్లిగా చాలా సున్నితంగా చేసుకుంటే బయటికి రాదు. మరీ సన్నగా కాకుండా కొంచెం మందంగా రోల్ చేసుకుందాం. చూడండి, చక్కగా రోల్ చేసేసుకున్నాను. మరి ఇక్కడ పెనం కూడా మంచి వేడిలో ఉంది. ఫస్ట్ కాస్త ఆయిల్, మీరు కావాలంటే బటర్తో అయినా కూడా కాల్చుకోవచ్చు, కానీ కొంచెం ఆయిల్తో కాలుస్తాను ఈరోజు. ఫస్ట్ నేను పరాటాలు చేసేటప్పుడు ఎప్పుడైనా కొంచెం ఫస్ట్ ఆయిల్ వేసుకుంటాను. వేసుకొని ఇలా ఒక్కసారి అంటే మొత్తం ఆయిల్ దీనికి పట్టేసుకుంటుంది. సో మరి ఇంకో వైపు కూడా ఆయిల్ వేసుకొని రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. సో మరి ఇంకో వైపు కూడా కొంచెం ఆయిల్ వేసుకొని, పరాటాలకి ఎప్పుడైనా కొంచెం ఆయిల్ ఉండాలండి. లేదు అంటే మీరు డైటింగ్ కానీ అలా ఉంది అనుకుంటే కొంచెం తక్కువ ఆయిల్లో కూడా మీరు ఫ్రై చేసుకోవచ్చు. సో మరి ఇక్కడ చూడండి, చక్కటి కలర్ వచ్చేసింది, కానీ ఏ మాత్రాన ఇక్కడ ఆయిల్ లేనట్టుంది. సో మరి ఇంకొక వైపు చెక్ చేసుకొని తీసేసుకుందాం. చూడండి, ఇంకో వైపు కూడా మంచిగా చక్కగా కుక్ అయిపోయింది. సో మరి స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి వేడిగా కొంచెం అంత పచ్చడి, పెరుగు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అంతే, సూపర్గా ఎంజాయ్ చేయొచ్చు. రెడీ అయిపోయింది. సింపుల్గా తీసేసుకోండి. స్టఫింగ్ కూడా చూడండి ఎంత చక్కగా ఈక్వల్గా స్టఫ్ అయిపోయింది. మనం ఇందులో క్యాబేజ్, అసలు క్యాబేజ్ వాసన అనేదే లేదు. తినే వరకు మనకు తెలీదు ఇందులో క్యాబేజ్ ఉందని. కాస్త పచ్చడి కావాలంటే పెట్టేసుకోండి సైడ్లో, ప్లస్ ఇచ్చేసేయండి. ఈ క్యాబేజ్ శనగపప్పు పరాటా నాకు కొంచెం మసాలాగా ఉంటేనే చాలా ఇష్టం.
ఇది చక్కటి మసాలాగా ఉంది, కొంచెం స్పైసీగా ఉంది. ఇంకా ఏమీ అవసరం లేదు, ఇలాగే తినేయచ్చు మీరందరూ. క్యాబేజ్ శనగపప్పుతో పరాటా తయారు చేయు విధానం. ముందుగా మిక్సీ జార్లో ఉడికించిన శనగపప్పు, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం పొడి, తగినంత ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమంలో క్యాబేజ్ తురుము వేసి కలిపి పెట్టుకోవాలి. ఒక బౌల్లో గోధుమ పిండి, ఉప్పు, తగినన్ని నీళ్లు పోసి సాఫ్ట్గా తడిపి పెట్టుకోవాలి. పిండి ముద్దను ఇలా చిన్నగా ఒత్తుకొని ఇందులో శనగపప్పు, క్యాబేజ్ మిశ్రమంను పెట్టి క్లోజ్ చేసుకోవాలి. దీనిని కొంచెం మందంగా ఒత్తుకొని వేడి పెనంపై నూనె వేసి 2 వైపులా మంచి రంగు వచ్చేంత వరకు కాల్చుకోవాలి. దీనిని పెరుగుతో కానీ పచ్చడితో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ప్రతి ఇంట్లో అద్భుతమైన వంటలు ఉండే ఉంటాయి, మరి అవి మాతో పంచుకుంటేనే కదా అందరూ ఎంజాయ్ చేయగలుగుతారు. మీ ఫేవరెట్ రెసిపీస్ మాకు రాసి పంపించి XXX డిటర్జెంట్ సోప్ తరఫున ఒక మంచి బహుమతి గెలుచుకోగలరు. మా చిరునామా MIG 1540 BHEL, హైదరాబాద్ 502032. రేపు ఇదే టైంకి మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బాయ్ బాయ్, ఖుదాఫిజ్.